హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే రెడీమేడ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం 2 మీటర్స్ క్లాత్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్గా అయితే వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకున్నాక 2 ఇంచెస్ ఎలాస్టిక్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనకి లెంత్ ఎంతైతే కావాలో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ కింద నుంచి ఒక 11 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే లైన్ అయితే గీసుకొని ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇదైతే కిస్తా కోసం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 10 ఇంచెస్ అయితే లూజ్ కోసం నేను మార్క్ చేస్తున్నాను. అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని కింద వరకు స్ట్రైట్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే కిస్తా దగ్గర నుంచి స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 7.5 ఇంచెస్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇలా మిడిల్లో 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా కింద ఎంత పొడవు అయితే డ్రా చేసుకున్నామో అక్కడ కూడా 7.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన కాల్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని హాఫ్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ అయితే మార్క్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖర్చు కోసం అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోస్ చూపిస్తున్నట్టు క్రాస్గా అయితే డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసేసుకున్నాక మనకి రెడీమేడ్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే పాకెట్ కోసం అయితే డ్రా చేస్తున్నాను. మనం ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ వదిలేసి దాని తర్వాత కింద నుంచి డ్రా చేసాం కదా, ఆ కింద నుంచి ఒక 2 ఇంచెస్ అయితే వదిలేసి నేనైతే 5.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఈ 5.5 ఇంచెస్ ఎందుకంటే మన పాకెట్ హోల్ కోసం ఆ కింద నుంచి ఒక 5 ఇంచెస్ అయితే ఇలా డ్రా చేసుకొని స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకున్నాను. సో నేను విడ్త్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా 7 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు పైన మనం 2 ఇంచెస్ కింద నుంచి డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కింద వరకు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రాప్ షేప్లో అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనకి పాకెట్ అయితే 2 సైడ్స్ 2 పాకెట్స్ అయితే వస్తాయి. సో ఇలా డ్రా చేసేసుకున్నాక మనకి పాకెట్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకునేది యాజ్ ఇట్ ఈజ్ అలానే మొత్తం అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్నాక స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ కిస్తా అయితే 2 సైడ్స్ జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కిస్తా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్ పాకెట్ అయితే కట్ చేసాం కదా, సో దాన్ని ఒకదానిపైన ఒకటైతే ఇలా పెట్టేసి జాయింట్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పైనుంచి కింద వరకు మొత్తం ఇలా అయితే జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం అయితే జాయిన్ చేసేసుకుంటే 2 సైడ్స్ మనం ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా 2 సైడ్స్ పాకెట్స్ అయితే వచ్చేస్తాయి. నేనైతే కింద వరకు ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కింద అయితే ఒక 3 ఇంచెస్ అయితే నేనైతే వదిలేసాను. సో అక్కడ ఏంటంటే కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను. క్లాత్ కొంచెం ఇలా ఓపెన్ పెట్టినప్పుడు రెడీమేడ్లా అనిపిస్తుంది అని చెప్పేసి, అండ్ అలాగే కింద కూడా ఫోల్డ్ చేసి నేనైతే జాయిన్ చేసేసుకున్నాను. సో ఇలా మొత్తం 2 సైడ్స్ అయితే ఇలా జాయిన్ చేసేసుకున్నాక మనమైతే కిస్తా మొత్తం అయితే జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లూజ్ మొత్తం పట్టేసుకుంటే మనకి ప్యాంట్ అనేది 90% అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు 1 ఇంచ్ మనం ఖర్చు కోసం అయితే వదిలాం కదా, ఆ 1 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మొత్తం ప్యాంట్ అయితే ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ ఎలాస్టిక్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎలాస్టిక్ మొత్తం జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ ప్యాంట్ లుక్ అయితే ఇలా ఉంది. చూసాక ఫ్రెండ్స్, రెడీమేడ్ ప్యాంట్ లాగా ఎంత బాగుందో. స్టిచ్చింగ్ మొత్తం ఎంత సింపుల్ ఈజీగా అయిపోతుంది. 2 సైడ్స్ మనకైతే ఇలా పాకెట్స్ అయితే వచ్చాయి. పాకెట్స్లో మొబైల్ కూడా పట్టేలాగా చాలా బాగా కంఫర్ట్గా ఉంది. సో ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా కొత్త మోడల్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.